హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో మామిడికాయ పులిహోర చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నిమ్మకాయ పులిహోర ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఇది కూడా అంతేనండి. పండగలప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. దేవునికి నైవేద్యంగా అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. మామిడికాయ పులిహోరకి ముందుగా అన్నాన్ని ఉడికించుకోవాలి. నేను 1/2 కేజీ బియ్యం తీసుకున్నానండి. ఇది 1/2 కేజీ బియ్యాన్ని ఉడికించిన అన్నం ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి. పులిహోరకి ఇలా ఉంటే బాగుంటుంది. అలాగే అన్నం ఉడికించుకునేటప్పుడు మనం నూనె కానీ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు. నేను అన్నం విడిగా వార్చుకున్నానండి. కుక్కర్లో వండుకునే వాళ్ళైతే కుక్కర్లో కూడా వండుకోవచ్చు. ఇది కాస్త చల్లారాలి. మరీ వేడి మీద కలిపిన ముద్దగా అయిపోయినట్టు అయిపోతుంది. 1/2 కేజీ బియ్యానికి చిన్న మామిడికాయ ఒకటి సరిపోతుందండి. ఇది పెద్దగా ఉంది, ఇంత పులుపు పట్టదు, చూసి వేసుకోవాలి. మామిడికాయని బాగా కడిగి చెక్కు తీసి ఇలా తురుము పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు చూద్దాము. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. ఇలాంటి పులిహోరలకి వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుంది, మంచి సువాసన వచ్చి. నూనె వేడి అయ్యాక 2 స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు కాస్త వేగాక మిగతాయి వేసుకుంటే అన్నీ సమానంగా వేగుతాయి. చూడండి, ఇలా వేగినాయి కదా. ఇలా వేగాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే పులిహోర ఏదైనా సరే పోపు కాస్త ఎక్కువ ఉంటే బాగుంటుంది. అలాగే కొద్దిగా ఘాటుగా ఉండాలి. కొంచెం కారంగా ఉంటే రుచి బాగుంటుంది. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా. ఇలా వేగాక కారానికి సరిపడా పచ్చిమిర్చి 7 కాయలు తీసుకున్నాను. ఎండుమిర్చి చిన్నవి కాబట్టి కాయల పలంగా వేసుకున్నానండి. పెద్దవైతే ముక్కల్లా చేసి కూడా వేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపంతా ఇలా వేగింది కదా. ఇలా వేగాక ఇందులో 1/2 స్పూన్ ఇంగువ, 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. పోపులోనే పసుపు వేయడం వల్ల పులిహోర రంగు బాగుంటుంది. ఇంగువ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. ఒకవేళ వద్దు అనుకుంటే మానేయచ్చు. ఇలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పోపు తయారైంది. ఇప్పుడు పులిహోర కలుపుకుందాం. ముందుగా మనం ఉడికించుకున్న అన్నంలో మామిడికాయ తురుము వేసుకోవాలి. మొత్తం అంతా ఒకేసారి వేసుకోకూడదండి. ముందు సగం వేసుకొని అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. మరీ పుల్లగా ఉన్నా కూడా అంత బాగుండదు. ఇందులోనే తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. మేమైతే మామిడికాయ తురుముని వేయించమండి, ఇలా పచ్చిదే వేస్తాము. ఇలా బాగా కలుపుకున్నాక పోపు వేసి కలుపుకోవాలి. పోపు వేసి ఇలా బాగా కలుపుకున్నాక రుచి చూసుకొని ఉప్పు తగ్గితే ఉప్పు, పులుపు తక్కువైంది అనుకుంటే ఇంకొంచెం మామిడికాయ తురుము వేసి కలుపుకోవచ్చు. మనం మామిడికాయతో పులిహోర చేసాం కదండి, ఇదే విధంగా మామిడికాయ పిండి కూడా చేసుకోవచ్చు. బియ్యం రవ్వతో చేస్తాము, చాలా చాలా బాగుంటుంది. అదైతే నైట్ టిఫిన్స్లా తినడానికి, వారాలప్పుడు అలా తినడానికి కూడా బాగుంటుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇంతేనండి, మామిడికాయ పులిహోర తయారైంది. చాలా సింపుల్గా అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.